ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపాటలకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి గడిచిన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడారు. ఈ యొక్క నూతన దినము మీరు మాకు ప్రవేశపెట్టి మమ్మల్ని ఎక్కువ సమకూరుస్తూ వచ్చిన ప్రేమను బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాం. నేనైతే ఎందుకు పనికిరాని మరి ఏ యోగ్యత లేదని దీనిలో నన్ను జ్ఞాపకం చేసుకొని మరి విప్రోన్ బేర్షిబాకు నాయన ప్రభావ మీరు నడిపిస్తూ వచ్చినందుకే మీకు వందనం చెల్లించుకుంటున్నాను నాయన ప్రభావ. మరి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాను. మరి నిలబడుతుండగా మీరు నాతో ఉండండి. మీ యొక్క నోటికి నైనా ఘోరగా వాడుకోండి. వ్యర్థమైన ప్రతి మాటని మీరు కొట్టివేస్తురండి. ఈ ప్రజలైన వారికి నీ బిడ్డలకి నేను ప్రభావ ఏ అయితే వాక్యము అందించాలనుకుంటున్నారు మీరు తేటగా స్పష్టంగా మీరే తెలియజేస్తురండి నాయన ప్రభావ. మీరు నాకు నాయన ప్రభావ జ్ఞానం తెలివి దయచేస్తురండి. నా యొక్క సొంత జ్ఞానం మీరే కలిగిస్తూ రమ్మని అడుగుతున్నాను. పూర్తిగా మీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఒప్పుకోవాలంటే మనందరికీ తెలుసు ఏంటి, ఏదైనా తప్పులు చేసినప్పుడు ఒప్పుకుంటాం కదా. తండ్రి కొడుకు పిల్లల మధ్య ఏముంటే సంభాషణ, కొడుకు తప్పు చేసినప్పుడు నువ్వు ఇంక ఇలా చేయకూడదు అన్నప్పుడు ఏం చేస్తాడు, ఇలా చేయను ఎప్పుడు చేయను, నన్ను క్షమించి డాడీ అని చెప్పేసి ఒప్పుకుంటాడు. అదే మనం ఎక్కడ ఒప్పుకోవాలి, మన తండ్రి దగ్గర ఒప్పుకోవాలి. చూడండి దావీదు కీర్తనలో 51వ కీర్తన మొదటి నుంచి 51వ కీర్తన మొదటి నుంచి 10వ వచనం వరకు అందరం కలిపి చదువు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞాపించినప్పుడు నీవు నీతిమంతుడుగా అవ్వకూడదు, తీర్పు తీసినప్పుడు నిర్మలుడుగా అవ్వకూడదు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లిదండ్రుల గర్భమున ధరించాను. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, అంతరంగంలో నాకు జ్ఞానం తెలియజేసింది. నేను పవిత్రున్నట్లు విశ్వాసంతో నా పాపం పరిగణించుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషము అప్పుడు నేను విడిచిన నింపలు సంతోషం. నా పాపం నాకు విముక్తమవును, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా శుద్ధ హృదయముతో చేయుము, నా అంతరంగ స్థిరమైన మనస్సుగా ఉపయోగించుము. ఇక్కడ దావీదు పాపం చేస్తారు. ఎవరితో? బత్షెబతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త గద్దిస్తారు వచ్చి, నువ్వు దేవుని ఎదుటను మనుషుల ఎదుటను పాపం చేసావు, నువ్వు అలా చేయడం తప్పు అని నాతాను ప్రవక్త గద్దించినప్పుడు ఈ యొక్క కీర్తన దావీదు రాస్తారు. ఇందులో ఏమని చెప్తున్నారు, మొత్తం ఏమనుందంటే పాపం గురించే. నేను పాపం చేశాను, ఎదుట దోషం పేరు చేశాను, నన్ను పవిత్రం చెయ్యి, నన్ను కడుగు, విశ్వపుతో నన్ను కడుగు అని చెప్పేసి అతను పశ్చాత్తాపడుతున్నాడు. తన పాపం క్షమించమని అడుగుతున్నాడు. 10వ వచనంలో ఉంది, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరమున స్థిరమైన మనసు మొత్తము నాకు పుట్టించుము. స్థిరమైన మనసు, తన జీవితంలో మనసు స్థిరంగా లేదు. ఎందుకంటే పాపపు ఆలోచనలతో, వ్యర్థమైన ఆలోచనతో చేసిన పాపాలను గుర్తు తెచ్చుకుంటూ ఆ యొక్క జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు కాబట్టి తనకి నెమ్మది లేదు. అలాంటి పరిస్థితుల యొక్క కీర్తన రాస్తూ వచ్చారు. అసలు పాపం అంటే ఏంటి? దొంగతనం చేయడం, అబద్ధాలు ఆడడం, లేదంటే వ్యభిచారం చేయడం, ఇవే పాపం. నిజం చెప్పాలంటే బయట వాళ్ళు అదే పాపం అనుకుంటారు. కానీ పాపం అంటే ఏంటి? మనం క్రైస్తవం కాబట్టి దేవుని నమ్ముకున్న విశ్వాసం, మనం పాపం ఎలాంటి పరిస్థితులు పడిపోతామంటే చూడండి. 1 యోహాను 3వ అధ్యాయము 14వ వచనం. 1 యోహాను 3:14. సహోదరుని ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. ప్రేమ లేనివాడు మరణములో నిలిచి ఉన్నాడు.
మొదటి యోహాను 3:14. మనము సహోదరులను ప్రేమించున్నాం కానీ కనుక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుతుంది. ఇదైతే క్షమించి అయితే నేను చెప్పానేమో. అయితే పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. 3:4 అక్కడ ఉందా సిస్టర్? 3:4. పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించు. ఆజ్ఞ అతిక్రమమే అతిక్రమం ఏంటంట? పాపం. పాపం అంటే ఒక వ్యభిచారం చేయడము, లేదంటే తప్పు చేయడము, లేదంటే దొంగతనం చేయడము, లేదంటే జారత్వం చేయడము, నరహత్య చేయడం, ఒకరిని చంపడం, ఇదే కాదు పాపం. మనం ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞలు అంటే ఏంటి మనకి బాగా తెలుసు. నిర్గమకాండం 20 అధ్యాయాలు ఉంటాయి కదా, ఈ సండే స్కూల్ పిల్లలు కూడా ఎక్కువ చెప్తా ఉంటారు. నిర్గమకాండం 20 అధ్యాయంలో నేను తప్ప నీకు దేవుడు ఉండకూడదు, నేనే దేవుడు, పైన ఆకాశం ఉంది కానీ భూమి అనేది, నువ్వు వేరే దేవుని చేసుకోకూడదు, విగ్రహాలను చేయకూడదు, నరహత్య చేయకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానింపాలి. ఇవన్నీ ఆజ్ఞలు. ఇవి మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉంటున్నాం కదా. ఒక యమన బోధకుడు వస్తాడు దేవుడి దగ్గరికి. నేను నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలని అడుగుతాడు. అయితే నువ్వు అన్నీ చేస్తున్నావు అంటే, నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అన్నప్పుడు, అయితే నీ ధనాన్ని విడిచిపెట్టేసి నువ్వు దేవుడిని వెంబడించండి. అతను బహు ధనవంతుడు కాబట్టి వ్యసనపడి నేను అలా చేయనని వెళ్ళిపోతాడు. అంటే ఆజ్ఞలు అందరికీ తెలుసు, అందరూ పాటిస్తారు, కానీ ఆజ్ఞను పాటిస్తున్నామని అనుకుంటారు కానీ మనం పాటిస్తామా? ఇంకొక ఆజ్ఞ ఉంటుంది చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 20 20-30. మార్కు సువార్త 12వ అధ్యాయం 30. నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని ప్రేమింపవలనని ప్రధానమైన ఏంటంటే ప్రధానమైన ఆజ్ఞ ఏంటంట? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో మనం ఏం చేయాలంట? ఆయన్ని ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ. అంటే కొత్త నిబంధన గ్రంథంలో ఇచ్చిన మొదటి ఆజ్ఞ. రెండవది ఏంటండి? నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మరి మనం ప్రేమిస్తున్నామా? మరి అది ఆజ్ఞే కదా. మనం ప్రేమిస్తున్నామా? ఎంతసేపు నేను, నా కొడుకు, నా పిల్లలు నేను బాగుపడితే సరిపోతుంది. వేరే ఎవరు బాగుపడకండి. ఎవరైనా కొత్తగా కొనుక్కున్నారంటే ఇంకంతే ఎదిగిపోయారు అని ఈర్ష్య పెట్టుకుంటాం, అసూయ పెట్టుకుంటాం. అది కరెక్ట్ కదా. అలా ఉండకూడదనే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఆ విషయంలో మనం అతిక్రమిస్తున్నామా లేదా చెప్పండి. మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని వాక్యము వింటున్నామో, దాన్ని ధ్యానిస్తున్నామో, ఆజ్ఞను ఎప్పుడైతే పాటిస్తున్నామో అప్పుడు మనం దేవుని దృష్టిలో మంచి వారంగా ఉంటాం. లేదంటే మనం కూడా పాపం చేసిన వారంగానే ఉంటాం. ఇప్పుడు చెప్పండి, మొదటిది ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడే పాపం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మొదటిది, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను ఏ విధంగా అయితే ప్రేమించుకుంటావో, నువ్వు ఏ విధంగా అయితే జాగ్రత్త పడతావో, ఎంత శుభ్రంగా చేతులు కలుపుకుంటావో, ఎంత జాగ్రత్తగా ఏదైనా కొనుక్కునేటప్పుడు, మనం ఏదైనా కొనుక్కునేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా కొనుక్కుంటాం. ఎక్కువ కాలం రావాలని మనం చాలా కేర్ తీసుకుంటాం కదా. అలాగే మనం ఇతరులకి చూసే విషయంలోనూ, పెట్టే విషయంలో కూడా నిన్ను వలె నువ్వు ఏ విధంగా అయితే ఉంటావో వాళ్ళని కూడా అలాగే ప్రేమించాలి. నేను ప్రేమించుకోవాలి, నీ సంఘాన్ని ప్రేమించాలి, నీ సేవకుని ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. అప్పుడే మనం దేవుని ఆజ్ఞకు లోబడిన వారిగా ఉంటాం. ఇంకా పాపం అంటే ఏంటో చూద్దాం. చూడండి, మనం ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఇవే కదండి, ఆయన ఉపదేశము, ఆయన ధర్మశాస్త్రము మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, ఎప్పుడైతే వాటిలో ఉంటామో అప్పుడే మనం దేవునికి ఇష్టమైన వారంగా ఉంటాం. లేదంటే మనం అలా
లేదనుకోండి మనం కూడా పాపం చేసిన వాళ్ళగానే ఉంటాం. మనం కూడా దేవుని దృష్టిలో దోషులుగానే ఉంటాం. దేవుడు చేయమన్నది మనం చెయ్యొద్దన్నవి చేస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం కూడా పాపపు జీవితంలో ఉన్నవారమే. లేదంటే మనం ఏదో పైకి కనిపించే పాపం చేయడం లేదు, కానీ మన విశ్వాస జీవితంలో మనం ఆజ్ఞలు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనం గైకొనాలి, వాటిని ధ్యానించాలి, వాటిని అతిక్రమించకూడదు. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? ఆయన ఆజ్ఞలు ఈరోజు ఎంతమంది పాటించారు? చూడండి, మనం సన్నిధికి వస్తాం కానీ దేవుని ఆజ్ఞలు చదవము. ఆజ్ఞలు అంటే ఏంటి? ఇదే కదా మనకి ఇచ్చింది. ఇప్పుడు పాట విన్నాం కదా, ఆయన మాటలు, ఆయన ఉపదేశంను మనం ప్రతిరోజు మనం ధ్యానించాలి. చూడండి, నేను కూడా క్రైస్తవం, నేను కూడా విశ్వాసం, ఎప్పటి నుంచో వస్తున్నాను వేషువల్లి అని అనుకోవడం కాదు. మన జీవితము ఎలా ఉంది? ఆజ్ఞను అతిక్రమిస్తున్నాను, ఆయన ఆజ్ఞ ఏంటి, ఆయన ఉపదేశం ఏంటి? చూడండి, దావీదు చెప్తున్నాడు 119, 142 కీర్తనలు 119, 142. కీర్తనలు 119వ అధ్యాయము 142వ వచనం. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము, శ్రమయు వేదన నన్ను పట్టి ఉన్నవి, అయినా నీ ఆజ్ఞ నాకు సంతోషము కలుగజేయుచున్నాయి. దావీదు కీర్తనలో చెప్తున్న శ్రమయు వేదన అతనికి పట్టి పీడిస్తున్నాయి, అయినా సరే ఆయన ఆజ్ఞను విడిచిపెట్టలేదు. శ్రమ వచ్చింది కదా అని చెప్పేసి మన ఆజ్ఞల్ని మర్చిపోకూడదు. అలాగే 163వ వచనంలో కూడా చూడండి, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు ధ్యేయము, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం. ఇంకా 172వ వచనంలో కూడా ఉంది, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యం గురించి నా నాలుక పాడును, నేను నీ ఉపదేశం కోరుకొని ఉన్నాను, నీ చేయి నాకు సహాయము గాక. ఇక్కడైతే దావీదు ఏం చేస్తున్నా తన ఆజ్ఞల గురించి చెప్తున్నాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథం యొక్క ఉపదేశాన్ని నేను విడవను, మరవను, నాకు శ్రమ వచ్చినా ఏమొచ్చినా నేను ఆయన ఆజ్ఞలను పాటిస్తాను. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. కాబట్టి దావీదు శారీరకంగా పాపం చేశాడు, కానీ తన ఆత్మీయ జీవితంలో ఏం చేశాడు? ఈ ఆజ్ఞలను పాటిస్తున్నాడు. మనం ఏం చేస్తాం? పాటిస్తున్నామని అనుకుంటాం, కానీ మరి ఈరోజు బైబిల్ చదవకపోతే, మనకి ఈ ఆజ్ఞను పాటించకపోతే మరి దేవుడు మనకు సహాయం చేస్తారా? మన దేవుని మాట విన్నట్టేనా, ధ్యానించినట్టేనా? కాదు కదా. మొదటిది ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. రెండవది చూద్దాం, చూడండి, సామెతలు 24:9. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం. మూర్ఖుని యోచన పాపము, మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. మూర్ఖుని యోచన అంటే మూర్ఖుని యోచన అంటే ఏంటి? యోచన అంటే ఆలోచన. మన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలోంచి వస్తాయి, అవునా కాదండి? మనం ఆలోచన చేసేది ప్రతిదీ హృదయంలో నుంచి వస్తాయి. మనం హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. మన క్రియలు కూడా మన హృదయంలో ఏదైతే జరుగుతుందో అదే మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మన ఆలోచనలు మూర్ఖంగా ఉన్నాయా, యథార్థంగా ఉన్నాయా? మూర్ఖుని ఆలోచన పాపం అంట. మన ఆలోచనలు కూడా ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? మన హృదయం ఎలాంటిదంటండి? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మనకి పాపం చేయాలనే ఆలోచన మన హృదయమే మనకి ఇస్తుంది. ఈ యొక్క దావీదుకి పాపం చేయాలనే ఆలోచన తన హృదయం నుంచి వచ్చిందే. కాబట్టి మన హృదయం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. మూర్ఖుని యోచన పాపం. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తాం. ఆ పరిశుద్ధ జీవితం ద్వారా దేవుణ్ణి మహింపరిచే వారంగా ఉంటాం.
మన పాపంతో ఆరాధన చేస్తే, పాపంలో ఉండి నేను బాగానే ఉన్నాను అనుకుంటే అది కరెక్టా? చాలామంది సేవకులు కానీ ఏదైనా కొంతమంది ఎప్పటి నుంచో ఉండే విశ్వాసులు ఏం చేస్తారంటే చెప్పండి, నేను ఎంతకాలం నుంచో ఉంటున్నానో సన్నిధికి వస్తున్నానని గర్విస్తారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటున్నాయి? గర్వంతో ఉంటున్నాయి. అది కరెక్టేనా? కాదు కదండి. మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. ఆ యొక్క మూర్ఖపు ఆలోచనలు ఉన్నాయి, మనం ప్రశ్నించుకోవాలి. మనం ఈ పాపంలోని మనం ఎంత ఆరాధన చేసినా వ్యర్థమే. ఈ హృదయంలో కుళ్ళి పెట్టుకుని పైకి మన పెద్దలతో ఆరాధన చేస్తే అది పనిచేస్తుంది అంటారా? మంచిది. కాబట్టి మన హృదయంలో ఉండే ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. అది వ్యాధి కలదంట. హృదయం అంటే ఎంత వ్యాధి కలదంట. చెప్పాలంటే మనం ఇక్కడ అందరూ ఆడమే కాబట్టి మనకి ఏం చనిపిస్తే నాకు మంచి చీర ఉంటే బాగుండు, నేను అలా రెడీ అవ్వాలి, లేదంటే ఇలా జడ ఇలా వదులుకోవాలి, ఇలాంటి ఆలోచనలన్నీ సాతాను అపవాది కలిగిస్తారు. అలాంటి ఆలోచనలు కూడా మన హృదయంలో నుంచి వస్తాయి. అవి ఏంటి? అవి కూడా పాపమేనండి కదండి. అవి కూడా పాపమే. మనం ఎలాంటి అలంకారం కలిగి ఉండాలంటే సత్క్రియలను కలిగి ఉండాలి. మంచి హృదయం మనం కలిగి ఉన్నప్పుడు మనం పాపం చేసిన వారంగా ఉండము, యథార్థ హృదయంతో ఉన్నవారంగా ఉండము. చూడండి, 3వది చూద్దాం. రోమా 14:19. రోమా 14:23. క్షమించండి, రోమా 14:23. అనుమానించువారు తిని ఎడల విశ్వాసం లేకుండా తినును. విశ్వాసం లేకుండా తినును. కనుక దోషి అని దోషి అని తీర్పు. రోమీయులకు రాసిన పత్రిక 14:23. ఒకసారి చూడండి. విశ్వాసం కానిదేదో పాపము అని అంటారు. అదే ఉందిరా. చదివింది వేరే చదువుతుంది. కింద విశ్వాసం విశ్వాసం మూలంగా కానిదేదో అది పాపం. విశ్వాసం మూలంగా కానిది ఏదో అది పాపం. అంటే విశ్వాసం లేకపోవడం కూడా పాపం. మరి మనలో విశ్వాసం ఉందా? ఒక స్త్రీ ఉంది, ఆమె చర్చికి వెళ్ళేది. అయితే వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఒక కొండ ఉందండి, చిన్న కొండ. చర్చిలో వాక్యం ఉందంట. ఆమెకింత విశ్వాసం ఉంటే ఆ కొండని సీలో పడిపోద్ది, సముద్రంలో పడిపోద్ది అని పాస్టర్ గారు చెప్పారంటే. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రభువా, మా ఇంటి ఎదురుగుండా చిన్న కొండ ఉంది, అది పడిపోవాలి, అది అడ్డు తొలగిపోవాలని ప్రార్థన చేస్తుందంట. తెల్లారేసి తలుపు తెచ్చి చూసిందంట, కొండ అక్కడే ఉందంట. ఎందుకు? ఆమె విశ్వాసం ఎలాగుంది? లేదు, 0. నేను విశ్వాసంగా ఉంటున్నాను, నేను విశ్వాసురాలని అని ఆమె అనుకుంటుంది, కానీ ఆమెలో నిజమైన విశ్వాసం లేదు. మన భక్తి జీవితంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి కదా. విశ్వాసం మూలంగా కానిదేదో అది పాపం. మరి మనలో విశ్వాసం లేకపోతే అది కూడా పాపమే. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మనం మందిరానికి వచ్చినప్పుడు మనలో విశ్వాసం లేకపోతే దేవుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని చూస్తాడు. మనం పైకి భక్తిగా ఉండి లోపల శక్తి లేకపోతే వ్యర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ఉంటుంది. మనకి బాగా తెలిసిన వచనమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:11. విశ్వాసం అన్నది నిజస్వరూపమును అదృశ్యమై ఉన్నవని మనటకును రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది ఏంటంట? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అది విశ్వాసం అంటే పైకి కనిపించదు. ఇప్పుడు మనకి కరెంట్ పాస్ అవుతుంది, మనకు కనిపిస్తుందండి? కనిపించదు. కానీ మనం అది వేలు పెడతామా? పెట్టాం. ఎందుకు? అక్కడ కరెంట్ ఉందని నమ్ముతాం. అలాగే మనం దేవుడు వస్తాడో, మనకు బహుమతి ఇస్తాడో అని చెప్పేసి మనం నమ్ముతున్నాం కదా. మనకి జరగబోయే వాటిని దేవుడు మనకి ఇస్తాడు, మన జీవితంలో జరుగుతాయని అనుకోవడమే విశ్వాసం. కొంతమంది ఏంటంటే, నా జీవితంలో ఏం జరగట్లేదు కదా, నా జీవితంలో దేవుడు కార్యాలు చేయలేదని చెప్పేసి అల్ప విశ్వాసంగా ఆలోచిస్తారు. ఆ యొక్క పేదరి జీవితంలో ఎలా ఉంది విశ్వాసం? అల్ప విశ్వాసంగా ఉంది. ఆ యొక్క పడవ
దగ్గర, ఆ సముద్రం దగ్గర దేవుడు వచ్చి నడుస్తున్నప్పుడు, అలలు వచ్చినప్పుడు నేను కూడా ప్రభువా నీ ఇలాగే నడవాలనుకుంటున్నాను అని చెప్పేసి అడిగాడు. అయితే రా అంటే ఎలాగా అడుగు పెట్టినప్పటికీ భయపడిపోయాడు. అంటే అతనిలో ఎలా ఉంది విశ్వాసం? అల్ప విశ్వాసంగా ఉంది. తనతోనే దేవునితోనే ఉన్నాడు, దేవునితోనే కార్యాలు చూశాడు, కానీ అతని జీవితంలో ఎలాంటి విశ్వాసం ఉంది? అల్ప విశ్వాసంగా ఉంది. మనం అల్ప విశ్వాసం మనలో ఉండకూడదు. కంప్లీట్గా హృదయపూర్వకంగా మన గొప్ప విశ్వాసంతో ఉండాలి. అలాగైతే మనం ఎప్పుడైతే ఉంటామో మనము పాపానికి దూరంగా ఉంటాం. మనలో అల్ప విశ్వాసం ఉందనుకోండి, అపవాది ఏం చేస్తూ ఉంటాడు? లోకంలోనికి తీసుకెళ్తా ఉంటాడు. మన అల్ప విశ్వాసం కూడా ఏం చేస్తే లోకంలోనికి మార్చేసేలా చేస్తుంది. కాబట్టి మన బండ మీద ఏ విధంగా ఇల్లు కడితే స్ట్రాంగ్ గా ఉంటుందో అలాగే మన విశ్వాసం ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ గా ఉండాలి. అది ఎలాంటి పరిస్థితులు అయినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా మన విశ్వాసం తగ్గిపోకూడదు. అప్పుడు మనం ఏం చేస్తామో దేవునికి దగ్గరగా ఉంటాం. అప్పుడు మనం ఎలాంటి ప్రార్థన చేసినా, ఎలాంటి ఒప్పుకోలు చేసినా దేవునికి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి చూద్దాం తర్వాత విశ్వాసం కానిదేదో పాపము. అలాగే 4వ చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయలేదు, అలాగూ చేయని వానికి పాపము కలిగి. మేలైనది చెయ్యాలంట. మేలు చేయకపోతే అది పాపమే అంట. మనం చాలాసార్లు మీరు మీ జీవితంలో ప్రశ్నించుకోండి, ఎవరికైనా మేలు చేశారా? మన దగ్గర ఉండి కూడా మనం వేరే వాళ్ళకి మేలు చేయాలి. లేని సందర్భాల్లో ఒకవేళ చేయకపోతే పర్వాలేదు, కానీ మనం అన్ని పరిస్థితుల నుండి స్తోమం కూడా ఇతరులకి మేలు చేయట్లేదంటే, ఇతరులకి కీడు కలపడుతున్నామంటే దానికి ఏంటి? అది కూడా పాపమే కదండి. మేలైనది చేయనెరిగి అలాగే చేయని వారికి పాపం కలిగి. అలాంటి వారు కూడా పాప జీవితంలోనే ఉన్నవారంట. కాబట్టి మనం మేలుని వెనకాలి చేయాలి. ఆ మేలు మనల్ని చేస్తుంది. ఇప్పుడు మీరు మేలు చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను? నడవలసిన వాడు పెద్దవాడు తండ్రి తొలగిపోడు అని ఉంటారు కదా. వాళ్ళు మనుషులే అందును దేవుని జ్ఞానం అందును వర్ధిల్లినట్టని ఎందుకంటారు? అటు మనం మనుషులకి మేలు చేయాలి, అటు దేవునికి కూడా మేలుకరంగా మన జీవితం ఉండదు. అందుకే మేలైనది చేయని ఎడల అది పాపమే. మనము మేలు చేయకపోతే మనం పాపం చేసిన వారంగా ఉంటాం. ఒక్కొక్కసారి మన పరిస్థితుల్లో నేను ఎందుకు చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అపవాదం కల్పించే ఆలోచనలను వాటిని పక్కన పెట్టాలి. మనం దేవుని బిడ్డలో చిన్ననాటి నుంచి మనం లేదంటే విశ్వాసంలో పిలువబడే మనము ఇవి మేలైన వాటిని మనం ఎన్నుకోవాలి. అప్పుడే దేవుడు మన భక్తి జీవితాన్ని చూస్తాడు. అప్పుడే మన ఆరాధన దేవుని ఒప్పుకుంటాడు. అలాగే మన ఒప్పుకోలు కూడా దేవునికి చేరుతుంది. కాబట్టి చూడండి, మొదటి సమయాలు 12వ అధ్యాయం 23వ వచనం. 5వది మొదటి సమయాలు 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అవుతుంది. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడుగానే అవుతామండి. ఎవరి దృష్టికి? అది మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి మనం పాపులుగా కనిపిస్తామండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇది ఎవరు చెప్తున్నారంటే సమూయేలు అంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గర పలుకుతున్న మాట ఇది. నీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో నేను పాపం చేసిన వాడిని అవుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కాబట్టి సమూయేలు అంటే గొప్ప ప్రవక్త తెలుసు మనందరికీ. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తున్నామా? మనం ప్రార్థన చేయకపోతే మనం కూడా పాపంలో పడినవారమే. అవునంటారా కాదంటారా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే మన భక్తి జీవితంలో మనం కూడా పొరపాట్లు చేసిన వారమే. దేవుని దృష్టిలో మనం కూడా దోషంగా ఉన్నవారమే. కాబట్టి మన విశ్వాసులకు మనం ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, సంఘంగా ప్రార్థన చేయాలి,
అలాగే నీ కుటుంబ ప్రార్థన కూడా చాలా అవసరం. నీ కుటుంబాన్ని నువ్వు ఆత్మీయ జీవితంలో నడిపించుకోవాలంటే నీ కుటుంబ ప్రార్థన అవసరం. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం సహవాసం కలిగి ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థన అవసరం. అలాగే సహోదరులతో మందిరంలోకి వచ్చిన ప్రార్థన చేస్తే నీకు సహోదర ప్రేమ ఉంటుంది. అలాగే ఇక్కడ ఐక్యత ఉంటుంది. సంఘ సహవాసం కూడా ఉంటుంది. సంఘంలో ప్రార్థన కూడా, సమూహ ప్రార్థన కూడా ఎంతో అవసరం. కాబట్టి మనం వాక్యం చదివిస్తుంది కదా, ఐక్యత కలిగినట మంచిది. సహోదరులు ఐక్యత కలిగినట్టు ఎంత మేలు, ఎంత మనోహరం. మనం ఇంటి దగ్గరే నేను కూర్చొని ప్రార్థన చేస్తానంటే కాదు. నువ్వు మందిరానికి వచ్చి ఆ యొక్క ప్రేమను రుచి చూడాలంటే నువ్వు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఐక్యతతో ప్రార్థన చేయాలి. నువ్వు మనసులో ఎదుటి వారి మీద కుట్ర పెట్టుకుని లేదంటే ద్వేషం పెట్టుకుని ఇక్కడ ప్రార్థన చేస్తే అది కూడా పాపమే. అప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా అప్పుడు దేవుని దృష్టిలో కూడా మనం పాపులుగానే ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేయలేకపోవడం కూడా పాపమే. ఈరోజు నేను ప్రార్థన చేశానా అని మనం పరీక్షించుకోవాలి. ఎవరైతే ప్రార్థన చేయలేదో ఆ రోజు వాళ్ళు పాపం చేసిన వారుగానే దేవుని దృష్టిలో ఉంటారు. సమయంలో ఇక్కడ చెప్తున్నాను కదా, మీ ఎడల నేను ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టిలో పాపిగా ఉంటానని ఆయన చెప్తున్నాడు. మనం కూడా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలంటే, ఈ యొక్క పాపం నుంచి దూరంగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఈ ప్రార్థన ఏం చేస్తే మన జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన వల్ల ఈ బైబిల్ గ్రంథంలో చాలా మంది అద్భుత కార్యాలు చేశారు. ఈ ప్రార్థన వల్ల ఎన్నో గొప్ప విజయాలు. ఎర్ర సముద్రం 2 పాయలుగా పిలిచింది ప్రార్థన. అలాగే ఏలియా ప్రార్థన చేయడం ఏమైందండి, 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మళ్ళా ప్రార్థన చేయడం వర్షం కురిసింది. ప్రార్థనలోనే శక్తి ఉంటుంది. మన్నా వచ్చిందంటే, బండ నుంచి నీళ్ళు వచ్చినాయి అంటే అన్న ఎంత ప్రార్థన చేసి ఉంటుందండి. అన్న ప్రార్థన వల్ల ఒక కుమారుడి కన్నంటే ఆమె ప్రార్థన, ఆమె దేవుని సన్నిధిలో ఎంతో దుఃఖాన్ని విడిచింది, ఎంతో తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ వచ్చిందంటే ఆమె ప్రార్థన జీవితమే. మనం కూడా మన సమస్యల నుంచి విడిపింపబడాలంటే, మనం పాపం నుంచి దూరం అవ్వాలంటే మనకి ప్రార్థన అనేది చాలా ముఖ్యం. నేను ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తానంటే అవ్వదు. చూడండి, ప్రార్థన మంచిదే, కానీ ఇలా ఉంటే సమూహంగా ఉంటే మనం ప్రార్థన ఇంకా బలంగా. ఆలయంలో ఎక్కడైతే ఇద్దరు ఉంటున్నా నామకుడి ప్రార్థిస్తారు వారి మధ్యన నేను ఉంటానని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. చూడండి, పొయ్యి మంట పెట్టినప్పుడు ఒక పుల్ల పెడితే మంట వస్తుందండి, రాదు. దాన్ని 2 పుల్లలో కలిపి మంట పెడితే అది ఎక్కువ మండుతుంది కదా. మనం జీవితంలో కూడా ఒంటరి ప్రార్థన కంటే మనం సమయానికి వచ్చినప్పుడు, సన్నిధికి వచ్చినప్పుడు చేసే ప్రార్థనకి ఎక్కువ శక్తిగా ఉంటుంది. మనం ఎక్కువ ప్రార్థనలో గడపాలి. ఒకవేళ అలా గడపకపోతే మనం దేవుని దృష్టికి దోషులుగా ఉంటాం, పాపం చేసిన వారంగానే మనం ఉంటాం. చూడండి, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము, మూర్ఖుని యోచన పాపము, విశ్వాసం మూలంగా కానిదేదో పాపము, మేలైనది చేయని అలాగూ చేయని వారికి పాపము, నేను నీ నిమిత్తం ప్రార్థన చేయని అంటే ప్రార్థన చేయకపోతే పాపం కదండి. ఇప్పుడు మనకి ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఆవిడ గురించి కూడా చూద్దాం. మరి పాపం గురించి, ఒప్పుకోల గురించి కాబట్టి మనం ఆమెను కూడా ధ్యానించుకుందాం ఒకసారి. లోకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి. లోకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనం వరకు ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ గురించి ఇక్కడ వ్రాయబడుతూ వస్తుంది. అయితే 36వ వచనంలో ఉంది, పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయకుండా ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తికి కూర్చుండగా ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నానని తెలుసుకొని ఒక గుడ్డలో అత్తర తీసుకుని వెనుకట ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదమును ముందు పెట్టుకుని అతని వాటికి పోస్తుంది. ఇక్కడ ఎవరండి? ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఆమె జీవితం ఎలా ఉందంటే పాపపు జీవితంగా ఉంది. నిజం చెప్పాలంటే ఆమె ఇక్కడ పేరు రాయబడలేదు, కానీ
ఒక వేశ్య, ఒక వ్యభిచారి లా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అంత పాపం చేసింది. ఆవిడ పేరే పాపాత్మురాలైన స్త్రీ అని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఎంత తన జీవితం నలిగిపోయి ఉంటుంది పాపంలో, ఎంత పాపంలో జీవిస్తూ వచ్చింది కదండి. అలాంటి మలినమైపోయిన జీవితాన్ని దేవుడు తృణీకరిస్తున్నాడా? తృణీకరించట్లేదు. అక్కడ పరిసరులు ఏంటో భోజనం కూర్చున్నప్పుడు ఈమె వచ్చింది, ఏసు ఇక్కడ ఉన్నాడని తెలిసి ఆమె ఏం తీసుకుని వచ్చిందంటే చెప్పండి. బుడ్డి, ఒక బుడ్డి, ఒక గుడ్డలో అత్తరు తీసుకుని వచ్చింది. వెంటనే ఆయన పాదం మీద నిలబడి ఏడ్చుచ్చు కన్నీళ్లతో ఆయన పాదం తడిపి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉందంట. ఆయన పాదం ముద్దు పెట్టుకుని అక్కడ వాటిని పోస్తూ ఉందంట. అసలు నిజం పాపం చేసే వాళ్ళు దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎంతసేపు లోకంలోనే జీవించాలి, నా బతుకంతా ఇంక ఇక్కడే పాపంలోనే ఉంటారు. కానీ ఆమె ధైర్యం చేసి దేవునికి ముందుకు వచ్చిందంట. అలాంటి ముందుకు వచ్చిన ఆమె దేవుని తృణీకరించలేదు. ఆమె అత్తర గుడ్డు తీసుకొచ్చి ఆయన పాదాలకి పూస్తూ ఉంది. తన తల వెంట్రుకలతో తన పాదమును ఏడ్చి కన్నీళ్ళతో ఆయన పాదమును తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదమును ముద్దు పెట్టుకుంటూ ఉందంట. ఆ తల వెంట్రుకలు ఏంటంటే ఘనతకు సాదృశ్యం. ఆ యొక్క తుడుచుట ఏంటంటే, అలా తుడవడం ఏంటంటే పశ్చాత్తాపములకు సాదృశ్యం. ఆమె ముద్దు పెట్టుకుంటాం కదండి, ఆ ముద్దు ఏంటంటే ప్రేమకు సాదృశ్యం. ఆమె పాపపు జీవితమే కానీ ఒప్పుకుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆమె ఒప్పుకుంది. ప్రభు నేను పాపనని నన్ను క్షమించమని ఏడుస్తుంది. తన కన్నీళ్ళతో పాదాలని కడుగుతుంది. ఆ యొక్క అత్తను పాదాలను తుడుస్తుంది, ముద్దు పెట్టుకుంటానే ఉంది. అయితే ఆమె దేవుని ఎడల ప్రేమ చూపించింది. అట్టి ప్రేమను మనం కలిగి ఉన్నామా? మనం ఎన్నోసార్లు తప్పులు చేస్తూ ఉంటాం, ప్రార్థన చేయకపోకుండా ఉంటాము. అలాగే విశ్వాసంగా అల్పవిశ్వాసంగా పాపంలో ఉంటాము. మేలు చేయకోకుండా పాపపు జీవితంలో ఉన్నవారమే. అలాంటి మనల్ని కూడా దేవుడు క్షమిస్తూ వస్తున్నాడు, మన ఎడల కనికరం చూపిస్తూ వస్తున్నాడు. అక్కడ సీమోను పేతురు ఉంటాడు. ఈ సన్నివేశాన్ని చూసి అక్కడ సీమోను పేతురు ఏమంటాడో చూడండి. అక్కడ ఉన్నవారంతా ఏం చేస్తున్నారంటే సనుక్కుంటున్నారు. ఏంటి ఈమె పాపాత్మురాలు, యొక్క పరిశుద్ధుడు, ఈయన పాపాలు ఒక ముద్దు పెట్టుకుంటుంది ఏంటి, ఆవిడని ఏంటి ఈయన పట్టుకొని ఇస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్నవారంతా సనుక్కుంటున్నారు. చూడండి 44వ వచనం చదవండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీలియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పట్టుకనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదం ముద్దు పెట్టుకుంటా మానలేదు. ఈమె నా పాదంలో అత్తర పూసెను. క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈమె విస్తారంగా పాపం చేసింది. ఆమె యొక్క విస్తార పాపం దేవుడు క్షమించాడు. ఎందుకు క్షమించాడు? దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుందామే, తుడుస్తుంది, కన్నీరు కాస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది. సీమోన్ పేతురు అక్కడ పరిసరులు ఉన్నారు, కానీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ముద్దు పెట్టుకోలేదంట, సరిగ్గా మాట్లాడలేదంట, తొడవలేదంట. కానీ అక్కడ ఉన్న వారికంటే ఈమె గొప్పదా కాదా, గండ్రాలా కాదా? నిజానికి మనుషుల దృష్టిలో ఆమె యొక్క పాపాత్మురాలే, కానీ దేవుని దృష్టిలో ఆవిడ క్షమింపబడినప్పుడు ఏమైంది? తన పాపములు, విస్తార పాపములు క్షమించబడుతూ వచ్చాయి. మనం మనుషుల దృష్టిలో ఎలా ఉన్నామని కాదు, దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం తగ్గించుకుంటామా, మన పాపాలను ఒప్పుకుంటున్నామా అనేది మనం చూస్తూ రావాలి. ఈ యొక్క లోకస్వార్త యొక్క పాపాత్మురాలైన స్త్రీ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, ఈమె దేవుని సన్నిధికి వచ్చింది, ఆయన చెంతకు వచ్చిన స్త్రీగా ఉంది. నువ్వు ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేయండి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాలు, మనకి ఆయన పాదాలు ఎక్కడంటే దేవుని సన్నిధే పాదాలు. అక్కడ సన్నిధికి వచ్చి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ పాపాలను ఒప్పుకుంటావో,
దేవుడు క్షమించేవాడిగా ఉంటున్నాడు. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈమె పశ్చాత్తాపంతో కన్నీరు కార్చింది. కన్నీరు ఎప్పుడు వస్తాయండి మనకి? ఊరుకునే కన్నీరు వస్తాయి ఎవరికైనా? ఎంతో వేదన ఉంటాయి కానీ, ఎంతో పశ్చాత్తాప హృదయం ఉంటేనే కానీ కన్నీరు రావు. అలాంటి కన్నీరు ఈమె కారుస్తూ వచ్చింది. మూడవది ఏంటంటే ఆయన పాదాలను ఈమె ముద్దు పెట్టుకుంటూ వచ్చింది. ఆ యొక్క ముద్దు దేనికి గుర్తు అంటే ప్రేమకు సాదృశ్యం. అంటే ఆమె దేవుణ్ణి అంతగా ప్రేమించింది. లోకంలో ఉన్నప్పుడు ఆమె పాపము చేసింది, కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చిందో ప్రతి పాపాన్ని ఆమె విడిచిపెట్టుకుని దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని ప్రేమిస్తూ వచ్చింది. కాబట్టి ఆమె దేవుని ప్రేమించిందిగా ఉంది. కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడుతూ వచ్చినాయి. మనం కూడా ఏ పాపమైనప్పటికీ, అది చిన్నదో పెద్దదో, పాపమే కదండి. చిన్నదైనా పెద్దదైనది పాపమే. చూడండి, పులిసిన పిండి కొంచెం ఉన్నదంతా ముద్దంతా పాడు చేస్తుంది. అది కొంచెం పాపమైన మన జీవితాన్ని మలినపరుస్తుంది. ఈ యొక్క పాపాత్మరాలైన స్త్రీ జీవితం కూడా ఒకప్పుడు మలినమే, ఒకప్పుడు పాపంతో ఉంది. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తన పాపమంతా దేవుడు తుడిచివేస్తూ వచ్చాడు. తన యొక్క ప్రతి విస్తార పాపములు, ఎన్నో పాపములు అవన్నీ ఒక్క క్షమాపణ ద్వారా పోతూ వచ్చాయి. మనం ఒప్పుకోవడం కాదు, దేవుని సన్నిధికి ఒప్పుకోవడం కాదు. చూడండి, సామెతలు 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13-14 వచ్చింది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏంటంట? అతిక్రమాలు మనం దాచిపెట్టకూడదు. మనం దేవుని సన్నిధిలో నిర్భయంగా చెప్పాలి. ఎప్పుడైతే మనం అలాగే చెప్పి వాటిని విడిచిపెట్టేయాలి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం ఒప్పుకున్నాను కదా ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను, ఆ పాపం క్షమించాను కాదు. నువ్వు ఒకవేళ ప్రార్థన చేయకపోవడం మానేసావేమో, ప్రభువా ఇంతవరకు ప్రార్థన చేయడం మానేశాను, దయతో నన్ను క్షమించండి, ఇక నుంచి నేను ప్రార్థన చేస్తాను, నేను కీడు చేస్తూ వచ్చాను, మేలు చేయడం మానేశాను, నన్ను క్షమించండి, ఇక నుంచి మేలు చేస్తాను అని చెప్పేసి మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి కదండి. లేదంటే మన జీవితం పాపంలోనే ఉంటుంది. నువ్వు ఎంత ఒప్పుకున్నా మళ్ళీ తిరిగి చేస్తూ ఉంటే, రిపీట్ చేస్తూ ఉంటే దేవుడు క్షమిస్తాడా? క్షమించు. దేవుడు క్షమించే సిద్ధ మనసు గల దేవుడు, కానీ నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎన్నిసార్లని మనం తగ్గిపోతూ ఉంటున్నాము కదా, వాళ్ళ దగ్గరికి వస్తాము, మళ్ళా వారంలో ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటున్నాం. వాటన్నిటి మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒకవేళ మనం పాపంలో ఒప్పుకోకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందండి? పాపం ఉన్నవాడికి నెమ్మది ఉంటుందా? పాపం ఉన్నవాడికి అసలు సమాధానం ఉంటుందా? అసలు ఆ జీవితానికి సంతోషమే ఉండదు. ఈ పాపం ఇప్పుడు బయటపడిపోతుందా అని భయంతోనే బతుకుతూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే పాపము ఏదో ఒక రోజు బయట పడకుండా ఉండదు కదా. చీకట్లో ఉన్నది వెలుగులోనికి రాక మానదు. కాబట్టి మనం మన యొక్క పాపమును ఒప్పుకోవచ్చండి. పాపం వల్ల వచ్చే ప్రతిఫలాలు కూడా మనం చూసిన తర్వాత మనం ఒప్పుకోనిలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 32, సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం. అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారవుదురు. యెహోవా దృష్టికి పాపం చేసిన వారవుదురు. కనుక మీ మీ పాపం మిమ్మును ఏం చేస్తుంది? పాపం పట్టుకుంటారు. చేసే పాపాలు మనల్ని పట్టుకుంటాయి, మనల్ని వెంటాడతాయి. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. మనం ఎన్నిసార్లు చెప్పినా దోబడకపోతే, క్షమాపణ అడగకపోతే, ఒప్పుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు? పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణాన్ని కూడా అప్పగించగల సమయం. కాబట్టి మనం ప్రతి పాపం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. మన పాపం ఏదో ఒక రోజు మనల్ని పట్టుకుంటాం. అయ్యో నేను ఒప్పుకుందాం అనుకుంటున్నాను కానీ ఒప్పుకోలేకపోతున్నాను, మరి
అది నెక్స్ట్ ఇయర్ ఒప్పుకుంటాం, లేదంటే వచ్చే నెలలో ఒప్పుకుంటాం. అది కరెక్ట్. అది ఇంకా పాపం ఏం చేస్తుందో చూడండి. సామెతలు 13, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనం. కీడు పాపులను తరుమును, కీడు పాపులను పాపులను తరుమును, తరుమును అంట. పాపులను ఏం చేస్తుందంటండి? తరిమేది తరుగుతూ ఉంటాడు. ఆ పాపం చేసేవాడు ఎలా ఉంటుంది? వాడు బ్రతికంతా భయపడతానే ఉంటాడు, వాడు బ్రతికంతా పరిగెడతానే ఉంటాడు. పాపం అలా భయపెడతాడు. అలాంటి పాపము మన జీవితంలో ఉండకూడదు. ఇంకా చూడండి 2 వచనాలు మనం చదువుతాము. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 22వ వచనం. 22. దుష్టులకు నెమ్మది ఉండదని దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చున్నాడు. యెహోవా సెలవిచ్చున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదు. నెమ్మది ఉండదంట. వారికి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. వారి జీవితం అంతా గజిబిజిగానే ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చునే చోటును కూర్చుండక. మనం దేవుని ద్వారా ప్రత్యేకింపబడిన వారు. ఒకవేళ మనం అలాంటి పరిస్థితిలో ఉంటే, ఒకవేళ ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తూ ఉంటే, ఇంకా నువ్వు దుష్టునితో సహవాసం చేస్తే, ఈరోజు నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఈ యొక్క పాపాత్మురాలని స్త్రీ ఏ విధంగా అయితే క్షమిస్తూ వచ్చాడో, మన పాపను కూడా ఆయన క్షమించేవాడిగా ఉంటాడు. కాబట్టి పాపం మనల్ని పట్టుకుంటుంది, పాపం మనల్ని జరుగుతూ ఉంటుంది. పాపం చేసిన వారికి నెమ్మది ఉండదు, సమాధానము వారి జీవితంలో ఉండదు. కాబట్టి ఈ పాపం చూడండి. చివరిగా యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం. 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఈ పాపములు ఆయన ముఖమును ఆయన ముఖము మీకు మరుగుపరచెను మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. కనుక ఆయన ఆలకించుకున్నాడు. మన పాపముని దేవునికి అడ్డుగా ఉండదు. మన పాపముని మన మీకు ప్రార్థనను మరుగుపరచెను. ఆలకించాలంటే మనం ఏం చేయాలి? పాపానికి దూరంగా ఉండాలి. లేదంటే దేవునికి మనకు కూడా ఎడబాటు అనేది వస్తుంది. మరుగుపరిచి ఉన్నాడని దేవుని వాక్యం వస్తుంది. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే పాపంలో ఉంటాం మనం సాతానికి దగ్గరైపోతాం, అపవాదికి దగ్గరైపోయే వారంగా ఉంటాం. అలాంటి జీవితం మనకొద్దు. మనం దేవుని సన్నిధిలో ఉండేవారం, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు. కాబట్టి మనం దేవునికి యథార్థంగా చెప్తూ ఉండాలి. మనం ప్రతి పాపం ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందడు. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము, మేలైనది చేయలేనిది అలాగే చేయడానికి పాపము, అలాగే విశ్వాసం కానిది పాపము. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము. ఒకవేళ పాపం అంటే నేను హత్య చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను ఎంతో భక్తి పరురాలని మనం అనుకుంటే అది మనం మూర్ఖత్వం. మూర్ఖపు ఆలోచన కూడా పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. అందులో పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారకులను, మానసికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములో మండుటములో పాల్గొంటారు. ఇది 2వ మరణం. మనం మొదటి మరణాన్ని ఒకవేళ తప్పించుకోవచ్చు, కానీ 2వ మరణంలో మనం తప్పించుకోవడానికి వీలు లేదు. ఎవరమైనప్పటికీ ఆ యొక్క 2వ మరణంలో మనం వెళ్ళకూడదంటే ఏం చేయాలి? యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. మనం చేసే ప్రతి పాపాన్ని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దు. కాబట్టి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన సన్నిధిలో ఆయన మన మీద
కనికరం చూపుతాడు. ఈ యొక్క పాపాత్మురైన స్త్రీ అనే విధంగా అయితే కనికరం చూపుతూ వచ్చాడో మనం కూడా ఆ విధంగా కనికరింపబడాలంటే మనం యథార్థ హృదయంతో ఉండాలి. మనం చేసే ప్రతి పాపము, అది చిన్నదైనా పెద్దదైనా పాపమే. దేవుని దృష్టిలో ఏదైనా పాపమే. మన దేవుడు రోషం కలిగిన దేవుడు, మన యథార్థం కూడా దేవుడు. కాబట్టి మనం ప్రతి పాపం ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన దాకా.